గురించి పీఆర్సీ గురించి మాట్లాడినాము. ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము. ఆసరా పెన్షన్ 4000కి ఎప్పుడు వేస్తారని అడిగాము. మహాలక్ష్మి 4000 గురించి అడిగాము. 2500 మహాలక్ష్మి కింద ఇస్తాం, ఎప్పుడు ఇస్తారు అని అడిగాము. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటిన్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇవాళ సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్నా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసారు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి, 4 గంటలకు అసెంబ్లీ ఖతం. నాటకాలు ఉన్నాయి, 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసినారు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, ఏ సభా సంఘం పనికిరాదు. మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. శాసనసభా సంఘం అంటే ఏంటి? అన్ని పక్షాలతో, అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతో ఏర్పడేదే శాసనసభా సంఘం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగా అనే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా ప్రభుత్వ అక్రమాలను మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఏ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవినీతి నుండి మంత్రి గారిని కాపాడడానికి 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బిల్లులను గెలటిన్ చేసి పాస్ చేసుకొని పోయింది. అసెంబ్లీ నాటకాలు, బయట నాటకాలు నడిపింది 2 రోజులు. మేముంటే వాళ్ళ ఆటలు సాగవని, వాళ్ళను మేము ప్రశ్నిస్తామని మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, చింపినాం. ఎందుకు చింపినాం? మీ బడ్జెట్లో ఏమి లేదు డొల్ల గనక మీ బడ్జెట్ కాయిదాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్లో మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్తో. ఇక మిగిలేది ఒకటే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారంటీ అవ్వాతాతలకు 4000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. 1 కోటి మంది మహిళలకు నెల 2500 ఇస్తామని 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసింది గనక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేసినాం. ఇంట్లో తప్పెట్లయితుంది? మీరు ఎవరి చెవులలో పువ్వులు పెట్టిండ్రు? మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీరు కదా ప్రజలకు చెవులలో పువ్వులు పెట్టినారు, మీరు కదా ప్రజల్ని మోసం చేసినారు. అందుకే ప్రజలకు మీరు చేసిన మోసాన్ని మిమ్మల్ని నిద్రలేపడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలను మీకు అర్థం చేయించడానికి వినూతన రీతిలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? బట్టిగారితో మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? బట్టిగారితో మాకు వేరే పంచాయతీ ఉందా? వ్యక్తిగతం మాకేం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ విత్ బట్టిగారు, ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్. బికాస్ హీఈస్ బీయింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్, డెఫినెట్ గా అడుగుతాం కదా. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టినారు కనుక
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం తప్ప అది వ్యక్తిగతంగా మేము బట్టి గారిని ప్రశ్నించడం కాదు కదా. ఇట్ ఈస్ ద ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలోని ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు, కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకొని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు? ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయి ఎన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అన్ని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసగలిగింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా బలంగా మేము వినిపించగలిగాం. మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల్ని గట్టిగా ప్రశ్నించగలిగినాం. అదేవిధంగా బీసీల 20,000 కోట్ల బడ్జెట్ కానీ, బీసీ వెల్ఫేర్ బోర్డులు వివిధ కులా సంఘాలకు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఈ 2.5 ఏళ్లలో ఖర్చు చేయలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టింది. బీసీల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలి కొదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలి కొదిలేసిండు. పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. ఒక ఆయన నిలబడవా పహల్వాన్ అంటుండు.